ఇక్కడ ప్రేమకి ప్రశాంతతకి మధ్య ఒక చిన్న దూరం ఉంది. ఆ దూరం తగ్గాలంటే అర్థం చేసుకోవాలి కదా. మగాళ్ళు పాపమో లేక మగవాళ్ళు చేసిన పాపమో అర్థం కావడం లేదు. అమ్మాయిల్ని పూర్తిగా అర్థం చేసుకునే లోపు దూరం అయిపోతున్నారు. అలా చాలా కష్టపడి మొత్తం అంతా వెతికి తన ఫ్రెండ్స్ని అడిగి శక్తి ఎక్కడుందో తెలుసుకున్నాను. శక్తి, శక్తి తలుపుతారు. శక్తి, 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 ఐఎమ్ సారీ. శక్తి, ఏయ్, ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఏమున్నా సరే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. మ్యామ్, నాకు వాడి మొహం చూడాలని లేదు మ్యామ్. దయచేసి వాడిని వెళ్ళిపోమని చెప్పండి. శక్తి, రేయ్, ఎంత ధైర్యం ఉంటే కొట్టి అబార్ట్ చేసి మళ్ళీ వచ్చి మాట్లాడతావు? బయటికి పోరా. నేను తనతో మాట్లాడాలి. శక్తి, నేను నీతో మాట్లాడాలి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, బయటికి పో. డ్రైవర్ అన్నయ్య, డ్రైవర్ అన్నయ్య, రండి, వీడిని వచ్చి లాక్కు వెళ్ళండి. పోరా. ఇదిగో, తమ్ముడు. రేయ్, ముందు బయటికి వెళ్ళరా. శక్తి, 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 శక్తి. ఉమెన్స్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేసి నా వైఫ్ నా మీద కంప్లైంట్ చేసిందని చెప్పారు సార్. 2 గంటలకు అక్కడికి రమ్మన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఈ ఫారినర్స్ కోర్టు వేసుకుంటున్నారంటే న్యాయం ఉంది, కానీ ఈ మండు టెండల్లో కోర్టు వేసుకురమ్మని చెప్పి మా ప్రాణాలు ఎందుకు తీస్తున్నారా? ఇది మీ ఇద్దరు పేరెంట్స్కి తెలీదా? తెలీదు సార్. తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. రే నారాయణ, ఈ విషయం వాళ్ళకి తెలిసేలోగా ఎలాగోలా మేనేజ్ చేసేద్దామని చూశాను. రే నారాయణ, పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుందని అనుకోలేదు సార్. నారాయణ సార్, కొత్త కేసా? రా వెళ్దాం. ఎక్కడికి సార్? బండి తీ, చెప్తాను. పదండి సార్. ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ అగేన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఆఫ్ 2005 లేదా DV 498 క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. ఈ రెండిట్లోనే ఒకటి వేసుంటారు. వెళ్ళేంటో చూడు. అన్నట్టు సిద్ధు, మన ఎదురుగా ఎవరు హాజరవుతున్నారో ఆ రైటర్ని అడిగి తెలుసుకో. ఓకే సార్. వెళ్ళు. సార్ రండి. చూడండి సార్, మీరు ఇప్పుడు ఎలాంటి చోటుకు వచ్చారంటే ఒక మగాడుగా పుట్టిన దానికి మిమ్మల్ని ఎంత కించపరచాలో అంత కించపరచడానికి అలో చేసే చోటుది. చూడండి మేడం, ఇప్పుడు తిను ఇతన్నే లవ్ చేస్తుంది. వీళ్ళిద్దరు కొడైకెనాల్ వెళ్ళడానికి నేను ఎందుకు మేడం నెల నెల మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వాలి? మ్యామ్, మర్యాదగా మాట్లాడమని చెప్పండి. తను నా ఫ్రెండ్ మ్యామ్. మేడం, పెళ్లికి ముందు నన్ను కూడా ఫ్రెండ్ అనేది మేడం. నేనొద్దు, నా డబ్బులు మాత్రం కావాలి నీకు. అవునరా వెదవా, డైవర్స్ తర్వాత మొగుడు ముష్టెత్తుకునైనా భార్యకి డబ్బులు ఇవ్వాలి. నువ్వెక్కడికెళ్ళి ఏ గడ్డి తింటావో తినో, దాని గురించి నాకు అనవసరం. ఇంకో 2 రోజుల్లో తన మెయింటెనెన్స్ ఇవ్వలేదనుకో, బొక్కలో తోసి మక్కిలేర కొడతా. పోరా. ఎందుకంటే చట్టం అమ్మాయిలకే అనుకూలంగా ఉంది. సరేనా? మనం కాంప్రమైజ్ అవ్వడమే సార్ కరెక్టు. క్షమాపణ చెప్పమంటే క్షమాపణ అడిగేయండి, లేదా అస్తమానం వచ్చి చూసి టార్చర్ పెట్టనని రాసి ఇవ్వమంటే మీరు రాసి చేయండి సార్. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు అస్సలు కోప్పడకండి. ఈ కాంపౌండ్లో మీరు చెవిటోడ్లానే ఉండాలి సార్. నేను ఈరోజు మీకు లాయర్గా అపేర్ అవ్వలేను. దిగులు పడకండి. నా జూనియర్ సిద్ధు హాజరవుతాడు. నేను తనకు అన్ని విషయాలు చెప్తాను. మిమ్మల్ని ఈరోజు రిమైండ్లోకి తీసుకోకుండా ఉండాలి, అదే మా పని. ఆ తర్వాత ఆపోజిట్లో హాజరయ్యే లాయర్ ఎవరో మనం తెలుసుకుని దాన్ని తగ్గట్టు మనం కాంప్రమైజ్ మాట్లాడుకుందాం. ఆ కేసులో హాజరవబోతున్న ఆపోజిట్ వకీల్ ఎవరు? నారాయణ, రే నారాయణ, ఆ వకీల్ ఎవరు? ఎవరైనా? తలరాత. లక్ష్మి ఎక్స్ హస్బెండ్ డివోర్స్ అయ్యి 2 ఏళ్ళు అవుతోంది.
వీడే లాయర్ అయితే నాకు ఫీజే వద్దు. బ్రదర్, ఇక ఇది మీ కేసు కాదు బ్రదర్, నా కేసు. మరి కాంప్రమైజ్? కాంప్రమైజా? హ, ఇక ఈ కేసులో కాంప్రమైజ్ అన్నదే లేదు. వీడేవిడ పీతమోహోడు. ఈ లెవెల్ కి పోక్సో మేడం. 15 ఏళ్ల అమ్మాయిని లవ్ చేసి బస్ ఎక్కించి తీసుకువెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చారు. లవ్వారా? నీతో లేచిపోయింది అదెక్కడా? వాళ్ళ ఇంట్లో మ్యామ్. నీది? బాల కారాగారం. వీడు వాలకం చూడు. కూర్చో. రండి లక్ష్మి మేడం, బాగా హాయ్, మ్యామ్. చిక్కినట్టున్నారు. అదంతా ఏం లేదు మ్యామ్. రండి వచ్చి కూర్చోండి. రా. మార్నింగ్ మేడం. మార్నింగ్. కూర్చోండి. పర్వాలేదులే మేడం, మేము నుంచుంటాం. ఇతనేనా? ఎస్ మ్యామ్. ఏంటి సార్ మీ క్లయింట్ ఇంత రౌడీ వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు? ఈ కాలంలో కూడా తాగేసి వచ్చి పిల్లాన్ని కొట్టడం ఏమైనా న్యాయంగా ఉందా? సిద్ధు, నేను మాట్లాడేది వినిపిస్తోందా? చెప్పకుండా నేను చెప్పేది మాత్రం విను. రే నిన్ను, ఇది భార్యాభర్తల సమస్య. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడే అవకాశం ఇవ్వమని వాళ్ళిద్దరికి వాలంటరీ కౌన్సిలింగ్ పెట్టమని చెప్పరా. మేడం, ఇది మామూలు భార్యాభర్తల సమస్య మేడం. మీరు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయండి, వాళ్ళిద్దరూ తిరిగ్గా కూర్చొని మాట్లాడుకుంటారు. మేమిక్కడ భార్యాభర్తల సమస్యని పరిష్కరించడానికి రాలేదు. వాడి అమ్మాయిని బాగా కొట్టాడు, మెంటలీ టార్చర్ చేశాడు, అబార్ట్ కూడా చేశాడు. దానికి ముందు కేసు ఫైల్ చేయండి. మేమిక్కడికి వచ్చింది వైలెన్స్ అగైన్స్ట్ విమెన్స్ క్రైమ్ కోసం. దానికి యాక్షన్ తీసుకోండి. అబ్బో, అయితే కోర్టులో తనతో కలవాలని కాంజుగేట్ పిటిషన్ వేస్తాం. కలిసి ఉండలేమన్న కారణాన్ని కోర్టులో జడ్జితో చెప్పానండి. కోర్టులో ఎవిడెన్స్ చూపించి నేరాన్ని నిరూపిస్తే కోర్టు చెప్పేది వింటామని చెప్పరా. ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టుకున్న ఒక అమ్మాయి సంసారం చేస్తుంది. ఎవిడెన్స్ లేదనే కొవ్వుతోనే వీళ్ళిలా బిహేవ్ చేస్తున్నారు. అబార్ట్ చేశాడు. దీనికంటే ఏ ఎవిడెన్స్ కావాలి మీకు? చేటా ఎప్పట్లానే. ఓకే సార్. మేడం, డైలీ ఇలాంటి కేసులు 3-4 వస్తున్నాయి. చాలా మేడం. నొప్పిగా ఉంది. సిద్ధు సార్. వీళ్ళందరినీ లోపలికి తోసేసి తాట తీస్తేనే లైన్ లో పడతారు. ముందు పక్కగా ఫైల్ చేయండి, తర్వాత నేను చూసుకుంటాను. ఏమంటారు? తను ఒక్క రాత్రిన వాడిని లోపల పెట్టాలని బాగా గట్టిగా నిర్ణయించుకుందిరా. మనం పోలీసుల దగ్గర నుంచి కోర్టుకు మరిస్తేనే బయటపడగలం. రే, ఇప్పుడు ఏం చేయమంటారా? మనం పోలీసు ఈగోని దెబ్బ కొడదాం. నరుకుతారా? వాడిని ఏడవమనరా. బ్రదర్, ఏడవండి. ఏడవండి బ్రదర్. ఎందుకు? అదిగో అక్కడ ఉన్నాడు చూడండి, సేమ్ హెయిర్ స్టైల్. ఇంకోసేపట్లో నువ్వు బొక్కలో ఉంటావు. తక్కువని ఏడవండి. రావట్లేదు. శక్తిని మర్చిపోండి. వచ్చేసింది మేడం, ని చూడండి, తల వంచండి, ఇంక మొదలు పెట్టండి. అయ్యో బ్రదర్, ఏడవకండి బ్రదర్, ఏడవకండి బ్రదర్. ఏంటేంటి? ఏమైంది? ఏమని చెప్పమంటారు మేడం? ఈవిడ కన్సీవ్ అయినట్టు ఈయనకి తెలియదంట మేడం. ఎంతైనా ఆయనకి బిడ్డే కదా మేడం, అందుకే ఎమోషనల్ అయిపోయారు. చిన్న పిల్లలా ఏడుస్తున్నాడు. ఊరుకో బ్రదర్, ఊరుకో, ఏడవకూడదు. బాబు, ఇలా రా. వెళ్ళండి వెళ్ళండి. రానన్నా, రా. ఈ మాత్రం దానికి ఫీల్ అవుతున్నావా? చూడ్డానికి ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మొదలట్రా. చెప్తున్నాను కదా, ఏయ్. ఏం కాదులే, ఉండు. ఏంటి చూస్తున్నావు? ఒక్కటి ఇచ్చినట్టు తిప్ప లేచిపోతే. సరే ఏడకు, అంతే. ఇది మా కోట, చెప్పేది విను. కమిషనర్ ఆఫీస్ అనుకున్నావా భయపడ్డానికి? కాదులే, ఉండు. ఉచ్చ పగిలిపోతా. రేయ్, ఏంట్రా? మేడం చూసారా? మేడం, ఇక్కడ ఏం జరుగుతోంది? శక్తి, కాస్త సైలెంట్ గా ఉండు. మేడం, ఇలాంటి ఆడపిల్లల్ని ఏం అనకూడదంట. నవ్వుతూ మాట్లాడితే సెక్స్ టార్చర్ అంటారు, నవ్వకుండా మాట్లాడితే మగవాడే కాదంటున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలా వచ్చే వాళ్ళందరూ ఇలా చెప్పే మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో కనిపెట్టలేకపోతున్నాం మేడం. మేడం, మీకు నా క్యారెక్టర్ గురించి ఏం తెలుసు? అనవసరంగా మాట్లాడకండి. ఏ ఏంటి కూచా? ఈ నోటి దురదంతా నీ మొగుడు దగ్గర పెట్టుకో. ఇది పోలీస్ స్టేషన్, మర్యాదగా మాట్లాడు. కాసేపు సైలెంట్ గా ఉండు ఏంటి శక్తి. మేడం, పోలీస్ స్టేషన్ కి వస్తే పోలీసులతో ఎలా మాట్లాడాలో మీ క్లయింట్ కి చెప్పలేదా? ఏయ్. మీరొచ్చారు కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాను. ఏంటి ఏం చూస్తున్నావు? ఛీ, బయటికి ఎలా వెళ్ళు. ఉంది? మేడం, రండి, మనం కమిషనర్ ఆఫీస్ కి వెళ్దాం. కమిషనరా?
కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళు. కమిషనర్ గారు ఏమైనా నిన్ను నేరుగా ఎంక్వైరీ చేయబోతారా? క్రైమ్ నంబర్ వేసి నా దగ్గరికే పంపిస్తారు. అప్పుడు కూడా నేనే ఎంక్వైరీ చెయ్యాలి. పని అయిపోయింది. ఏంటి మేడం, ఇలాంటి అమ్మాయికా మీరు వకల్తో పుచ్చుకుని వచ్చారు? సరిగ్గా మీరు ఎంక్వైరీ చేయలేదా? ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాంట్లో తనదే ఎక్కువ యాటిట్యూడ్ కనిపిస్తోంది. ఇక ఇది మీరు కోర్టులో చూసుకోండి. లేదంటే ఈ మేడం చెప్పినట్టు మీరు కమిషనర్ ఆఫీస్కే వెళ్ళండి. ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళొస్తాను మేడం. బ్రదర్ మీరు పదండి. సారీ మ్యామ్.